హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ టెక్ తెలుగు. ఈ రోజు మనకి ఈ వీడియోలో నేను 2025లో లాంచ్ అయ్యే ప్రతి ఎయిర్ కండిషనర్ గురించి ఒకే సిస్టమ్ టైప్ లో లాంచ్ చేస్తున్నారు. ఇది దగ్గర మనకి 2025లో ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అంటే మనకి డైకిన్ కానీ, శాంసంగ్ కానీ, ఎల్జీ కానీ ఇవన్నీ ఒకే రకమైన టైప్ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ అనే సిస్టమ్తో లాంచ్ చేయడం జరిగింది. మనకి చూసుకున్నట్లయితే ఇంతకు ముందు విండో ఏసీలు రిలీజ్ అయినాయి. ఫస్ట్ విండో ఏసీ, తర్వాత స్ప్లిట్. ఈ స్ప్లిట్ నాన్ ఇన్వర్టర్ మోడల్ తర్వాత ఇన్వర్టర్ మోడల్ తర్వాత ఇప్పుడు మనకి హాట్ అండ్ కోల్డ్ అనే సిస్టమ్తో తీసుకొచ్చారు. ఈ హాట్ అండ్ కోల్డ్ సిస్టమ్ అంటే మనకి ఎండాకాలంలో ఏసీ వాడుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చలికాలంలో కూడా ఏసీ వాడాలనే ఉద్దేశంతో మనకి వింటర్ టైంలో చల్లగాలి వస్తుంది కదా, ఆ చల్లదనానికి మనకి హీట్ ఎయిర్ రిలీజ్ చేస్తుంది ఏసీ. ఎండాకాలంలో చల్లగాలి రిలీజ్ చేస్తుంది. మీకు అర్థమైందో లేదో, ఎండాకాలంలో కూలింగ్ ఎయిర్ వస్తుంది, అలా చలికాలం వింటర్ టైంలో మనకి హాట్ ఎయిర్ రిలీజ్ అవుతుంది. ఇదే టైప్ ఆఫ్ అన్ని బ్రాండ్ మనకి శాంసంగ్ కానీ, ఎల్జీ కానీ, డైకిన్ కానీ, అలా హిటాచి కానీ మీరు వాడే ఎవరెవరు ఏం బ్రాండ్స్ వాడుతున్నారో ప్రతి బ్రాండ్ ఈ సిస్టమ్ తీసుకొస్తుంది. ఈ సిస్టము మనకి 2025 నుంచి లాంచ్ అవుతున్నట్టు బ్రాండ్స్ చెప్తున్నాయి. కరెంటు కూడా ప్రతిదీ కరెంటు సేవింగ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఎండాకాలంలో వాడినా చలికాలంలో వాడినా కూడా కరెంటు బిల్లు తక్కువ వచ్చేలాగే డిజైన్ చేశారు. ఇక్కడ మనకి గుర్తించాల్సింది ఏంటంటే, మనకి విండో ఏసీలు ఉన్నప్పుడు ఒకప్పుడు అంత పెద్ద కంప్లైంట్స్ వచ్చేవి కాదు. నాన్ ఇన్వర్టర్ మోడల్ కొద్ది కంప్లైంట్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఇన్వర్టర్ మోడల్ బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది మీకు ఒక నెల తర్వాత నేను రివ్యూ చేయడం జరుగుతుంది. మీకు ఏ టైప్ ఆఫ్ ఏసీ కావాలన్నా కానీ నా ఛానల్ రివ్యూ జరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ నుంచి ఈ సీజన్కి ఎండాకాలానికి ఏసీ లాంచ్ అవుతున్నాయి. ఈ ఏసీ లాంచ్ అయ్యే ప్రతి బ్రాండ్ ఏం తీసుకొస్తుందంటే హాట్ అండ్ కోల్డ్, అంటే ఎండాకాలం చలికాలం ఏసీ వాడచ్చు ఈ సిస్టంతో. పైగా ప్రతి ఒక్క ఏసీ ఏంటంటే వైఫై సిస్టంతో వస్తుంది. మనకు వైఫై కనెక్ట్ అయ్యింది అనుకోండి ఏసీ, మనం ఎక్కడన్నా సరే ఒకవేళ మీరు ఇంటికి వచ్చే ముందే మన ఫోన్లో ఆపరేట్ చేసుకొని ఏసీ ఆన్ చేసుకొని ఉంచవచ్చు. ఇలాగా మనకి ఇన్బుల్ స్టెప్లైజర్తో వస్తుంది ఏసీ. ప్రతి బ్రాండ్ అదే తీసుకొస్తుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ సేల్ వస్తుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, బ్రాండ్ ఒక ఏసీని లాంచ్ చేసిన తర్వాత ఒక 1 year లేదా 6 months ఆగిన తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాత అది బాగుందో లేదో కొనుక్కుంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం కరెక్టా కాదనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కొత్త ఏసీ రివ్యూలు, అలాగే వాషింగ్ మిషన్, అలాగే ఫ్రిడ్జ్ రివ్యూస్, కొత్త టైప్ ఆఫ్ ఏమైనా లాంచ్ అయితే నా వీడియోలో మీకు నా ఛానల్లో అనేది రివ్యూ జరుగుతుంది. ప్రతి ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ రివ్యూ జరుగుతుంది. నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇంకా చాలా ఇస్తాను. నెక్స్ట్ వీడియో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియో వస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.